అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే అంశం పేరు పూర్ణ నిర్ణయ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం మానవ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు పూర్ణ నిర్ణయమే భగవంతుని సాక్షాత్కారం వల్లనే జరుగుతుంది. కనుక వ్యక్తి ఆ సంఘటనపై పెత్తనం అసలు లేదు. ఈ దృష్టితో చూసినప్పుడు కర్మ సిద్ధాంతం సమంజసమేనా? హిందూ మతం ప్రకారం ఈ రెండు సమంజసులే. కర్తవ్య దృష్టితో ఉన్న వ్యక్తికి కర్మ సిద్ధాంతం అనువనిస్తుంది. ప్రతి పనికి తనను తన కర్త అనుకునే వ్యక్తికి కర్మఫలం అంటూ ఉంటుంది. ఆ ఫలం శుభరూపంలో ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనాల వల్ల క్రమక్రమంగా చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి పరాకాష్ఠ దశకి చేరుతున్నప్పుడు కర్తవ్య బుద్ధి లోపిస్తుంది. అప్పుడు అతనికి దీని మీద కర్తవ్యం నేను కాదని నిత్యబుద్ధి ఏర్పడుతుంది. తనకు అవయవాల ద్వారా శరీరం ద్వారా భగవంతుడే చేస్తున్నాడన్న భావం దృఢమవుతుంది. భగవంతుని చేతిలో తనక పరికరమైన జ్ఞానం వలన భగవంతుడు తన ముక్తి ప్రాధాన్యత అనే భావం లీనమవుతుంది. ఈ స్థితిలో పూర్ణ నిర్ణయ సిద్ధాంతం సమంజసమవుతుంది. కర్మ సిద్ధాంతం జారిపోతుంది. కనుక ఈ రెండు సిద్ధాంతాలు పరస్పరం విరుద్ధమైన వ్యక్తులకి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయా ఘటనలలో అనువనిస్తాయి. కర్తవ్య బుద్ధి అకర్తవ్య దుస్తుల మధ్య ఉన్న వ్యక్తికి కొన్నిసార్లు ఆ సిద్ధాంతం, కొన్నిసార్లు ఈ సిద్ధాంతం తనకు అనుకూలంగా వాక్యాలు చెందించుకుంటాడు. ధన్యవాదాలు.